ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 48వ అధ్యాయం. ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాక్ శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే గాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరి సమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమనా వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనమందు ఉంచుకొనిరి. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూసి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టిది వారు మహాసమాధి చెందిన పిమ్మడు కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ వసంగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినది ఏమనా భక్తి విశ్వాసములు అనెడు హృదయ దీపమును సరిచేయవలను, ప్రేమయను ఒత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిది అగును. ప్రేమ అనునదే లేని ఏడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించేదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తొట్టతొదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూసుకొనిచుండేది. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమియో రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువుకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడును అగుదునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన షేవడే ఇట్లనెను: షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులు ఉన్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడును అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడను అయ్యదను అని చెప్పాను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించాను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచ్చట న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనసు వికలమయ్యను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలనని అనుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాను, కానీ అది కూడా సహాయపడలేదు.
అంతలో షేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలనని అనుకున్నాను. అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చటబెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బయటకు పొమ్ము అని బాబా అరిచాను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అతడు కూర్చుండెను. బాబా కటాక్షం పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నట్టుకు ప్రయత్నించాను. కొందరు బాలశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమని కోరాను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూశాను. బాబా నవ్వగా అతటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపోమని అరిచెను. సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచుకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండటచే సపత్నేకర్ షిరిడీ విడవవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురం వెళ్ళను గాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళటకు కూడా నిశ్చయించుకున్నాను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కొండ పట్టుకుని లకట్ షా బావికి పోవుచుండెను. అచట ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదలు కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేలా, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదియే శుభశకునం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవచ్చే విసుగు చెందితిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవడచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునెను. మరల బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలిసి వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే వనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళనొత్తుచూ సపత్నేకర్ అక్కడే కూర్చుండెను. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి కథ కూర్చి చెప్పదొడంగాను. వాని జీవితంలో కష్టములనియో వర్ణించెను. అందులో వాని ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీయో తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడు అందరి హృదయములను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనసున మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూసి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునికి వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరల తెచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసలవి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొనిచుండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివేను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూశాను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక ₹1 కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను.
టెంకాయను తీసుకొనము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందు ఎట్టి ఆందోళన ఉంచకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించరి: ఓ సాయి, నీ బాకీని ఎటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మేము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము నీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్మల్ని బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।